కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రుణమాఫీ పూర్తయిందని గాలికి మాట్లాడుతున్నారని, రైతులందరికీ 100% రుణమాఫీ జరిగిందని కలెక్టర్ల ద్వారా ప్రకటన చేయించాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్లతో గనక ప్రకటన చేస్తే తాము దేనికైనా రెడీ అని ప్రకటించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రుణమాఫీ మొత్తమైంది అంటున్నారు. కాలేదయ్యా, మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తారు. అయింది 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 అని చెప్పి కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. మా ఛాలెంజ్ స్వీకరించి 100% కంప్లీట్ అయిందని కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, గ్రామాన్ని తీర్మానం చేయని చెప్పండి. లేదంటే మా ఎమ్మడి 10 గ్రామాలు తీసుకెళ్తాం, మీరు రండి. లేదు మీరే 10 గ్రామాల్లో రమ్మని చెప్పండి, మేము వస్తాం. మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో 100% అయిందని చెప్తే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లకు మీకే ఇచ్చేస్తాం, మొత్తం పో ఏలుకపోనని చెప్పి మా నాయకుడు పోయి చెప్పి